నా మొదటి యుఎస్ వీసా అటెంప్ట్లో యుఎస్ వీసా రిజెక్ట్ అయింది. అదే పాస్పోర్ట్, అదే డ్రీమ్, కానీ సెకండ్ అటెంప్ట్లో అప్రూవ్డ్. మీ వీసా కూడా రిజెక్ట్ అయ్యిందా? ఈ వీడియో చివరి వరకు తప్పక చూడండి. ఇది మోటివేషన్ స్టోరీ కాదు, ఇది రియల్ లెర్నింగ్ జర్నీ అండి. ఫస్ట్ అటెంప్ట్లో నాకు కాన్ఫిడెన్స్ ఉన్నింది, డాక్యుమెంట్స్ కంప్లీట్గా ఉన్నింది, జాబ్ అప్లికేషన్ కూడా ఉన్నింది, బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఓకే. ఇంటర్వ్యూ అయిపోయినాక తర్వాత నాకైతే ఆఫీసర్ అయితే స్లిప్ అయితే ఇచ్చారు. అప్పుడు అర్థమైంది నాకు వీసా అయితే రిఫ్యూజ్ అని అయింది, అర్థమైంది. ఫస్ట్ అటెంప్ట్లో నేను చేసిన మిస్టేక్స్ ఏమంటే వీసా పర్పస్ కరెక్ట్గా క్లారిటీగా చెప్పకపోవడం, ఎక్స్ప్లెయిన్ చేయకపోవడం, నర్వస్గా చెప్పాను, నర్వస్గా చెప్పిన, ఓవర్ థింకింగ్, ప్రెషర్ అక్కడ ఏమేమి అడుగుతున్నారో, ఏమేమి ఆఫీసర్ ఎలా క్వశ్చన్స్ వేస్తారో అని కొంచెం నర్వస్గా ఫీల్ అయ్యి అంత క్లారిటీగా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినా నా పర్పస్ అడిగినప్పుడు. ఇంకొకటి ఓవర్ థింకింగ్ ఎక్కువ చేసా. వీసా ఆఫీసరు మైండ్ సెట్ని నేనైతే అర్థం చేసుకోలేకపోయినా, వాళ్ళని కన్విన్స్ అయితే చేయలేకపోయినా. ఆఫీసరు కన్విన్స్ అయితే కాలేదు నా ఆన్సర్స్కి. సో అందువల్లే నా మొదటి అటెంప్ట్లో అయితే వీసా అయితే రిజెక్ట్ అయింది, అంతే. రిజెక్షన్ తర్వాత నాకైతే ఫీలింగ్ అయితే నేనైతే చాలా డిప్రెషన్లోకి, అంత కాన్ఫిడెన్స్ అయితే డిప్రెషన్కి వెళ్ళలేదు, కాన్ఫిడెన్స్ అయితే వెరీ వెరీ డౌన్ అయిపోయిందండి, లో అయిపోయింది. ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు ఒక సైడ్, ఎందుకు రిజెక్ట్ అయ్యింది, మళ్ళీ అప్లై చేయాలా, వాళ్ళ క్వశ్చన్స్కి నాకు ఒకలాగా సెకండ్ అటెంప్ట్లో అప్రూవ్డ్, ఎన్నిసార్లు ఒక మైండ్ సెట్ అయితే ఒకలాగా అయిపోయిందండి. కానీ నేనైతే ఒక డిసిషన్ అయితే తీసుకున్నాను. సెకండ్ అటెంప్ట్ చేస్తే మిస్టేక్స్ ఫస్ట్ అటెంప్ట్లో ఏం చేశానో అవి అయితే రిపీట్ చేయకూడదు అని. నేను దాన్ని ఓవర్ ఎలా కమ్ చేశానో ఈ వీడియోలో అయితే ఫుల్గా అయితే చూడండి, ఎక్కడైతే స్కిప్ అయితే చేయకండి. సెకండ్ అటెంప్ట్లో, ఫస్ట్ అటెంప్ట్లో మీరు ఫస్ట్ అటెంప్ట్లోనే ఎలాంటి మిస్టేక్స్ నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి మీకైతే చెప్తున్నానండి. ప్లీజ్ మీరు ఫుల్గా అయితే చూడండి, ఇలాంటి మిస్టేక్స్ మీరు కూడా మీ వీసాలో అయితే చేయకండి, ఓకేనా. ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే, ఫస్ట్ గ్రీటింగ్స్ అన్నీ అయిపోయాక ఒక వీసా ఆఫీసర్ క్వశ్చన్ అడిగింది ఏంటంటే పర్పస్ అడిగారండి. వై యుఎస్, ఎందుకు యుఎస్, ఎన్ని రోజులు స్టే అక్కడ, పర్పస్ ఏమని అడిగారు, ఎన్ని రోజులు ఎక్కడ ఉంటావు, ఇవన్నీ. నేను ఒక 1 లైన్ ఆన్సర్ అయితే ఇవ్వలేకపోయినా, కొంచెం ఒక 1 to 3 లైన్స్ లాగా చెప్పేసా. అదే బిగ్ మిస్టేక్. కొంచెం నర్వస్గా అయితే ఫీల్ అయ్యానండి చెప్పేటప్పుడు, ఒక టెన్షన్తో. నేను మీకు టిప్పు ఏంటంటే, అస్సలు టెన్షన్ పడకండి, మీ ఆన్సర్ని మీరు పర్పస్ని ఒక 1 లైన్లోనే చెప్పేలాగా, యుఎస్కి ఎందుకు వెళ్తున్నారు, ఎన్ని రోజులు స్టే చేస్తున్నారు, ఎక్కడ ఉంటున్నారు, ఒకే 1 లైన్లో జస్ట్ ఒక పారాగ్రాఫ్, నేను ఇక్కడ అక్కడ అని ఏం చెప్పకండి, జస్ట్ 1 లైన్ స్టోరీ మీరైతే అందరూ చెప్పేలాగా అయితే మీరైతే చెప్పకండి, కొంచెం యూనిక్గా అయితే చెప్పండి, ప్రాక్టీస్ అయితే చేయండి, ఓకేనా. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అండి, ఓకేనా. ఈ క్వశ్చన్స్ వల్లనే యుఎస్ ఆఫీసర్ అయితే డిసైడ్ అయితే చేస్తారండి మీ వీసా అప్రూవ్ అవుతుందా అవదా అని. ఇంకొకటి, నేను ఇండియా టైస్ స్ట్రాంగ్గా చెప్పలేకపోవడం, అంటే ఇండియాకి నేను బ్యాక్ రిటర్న్ అవుతున్నానని కొంచెం వాళ్ళని కాన్ఫిడెంట్గా చెప్పలేకపోయాను అక్కడ. అదే మెయిన్. ఎందుకంటే వాళ్ళు చూసే క్వశ్చన్స్ పర్పస్ ఒకటి, నెక్స్ట్ ఇతను కమ్బ్యాక్ అవుతాడా లేదా, లేకపోతే అక్కడే స్టే అయిపోతున్నాడా, అక్కడే ఉండిపోతాడు. ఎందుకంటే ఇది మీకు ఒక పాయింట్ చెప్తానండి, ఒక టిప్ ఏంటంటే, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే యూఎస్ వీసా ఆఫీసర్స్, ఈ B1 B2 వీసా 10 years అయితే ఉంటుందండి వ్యాలిడిటీ. ఈ 10 yearsలో మనము ఎవ్రీ 6 months వెళ్ళి రావచ్చండి, ఓకేనా. సో అందువల్ల వాళ్ళ థింకింగ్ అక్కడే సెటిల్ అయిపోతాడు, అక్కడే ఉండిపోతాడు అని వాళ్ళ టెన్షన్. సో మనమైతే కరెక్ట్గా మీ జాబ్ రోల్ కానీ, రెస్పాన్సిబిలిటీ కానీ, ఫ్యామిలీ కానీ ఒక స్ట్రాంగ్ క్లియర్గా అయితే చెప్పండి, నేనైతే రిటర్న్ బ్యాక్ అవుతున్నానని. ఎందుకంటే అది మెయిన్ అండి. మీరు క్లియర్గా చెప్పారంటేనే వాళ్ళకు కాన్ఫిడెంట్ వచ్చి మీ వీసా అయితే అప్రూవ్ అయితే అవుతుంది. ఇంకొకటి, ఓవర్ ప్రిపరేషన్ అయితే అయ్యానండి. నేను ఈ వీసా ఎప్పుడు నేను అప్లై చేశానో, ఇంటర్వ్యూ బయోమెట్రిక్ అయిన తర్వాత నేను ఎలా అయ్యానంటే, ఈ అప్లై చేసినప్పటి నుంచి ఒకే టెన్షన్, ఎప్పుడు వస్తుందా, స్లాట్స్ ఎప్పుడు వస్తుందా, యూట్యూబ్లో
ఆ యూఎస్ వీసా గురించే ఓవర్గా ప్రిపరేషన్ అయినా, అది ఇది అది ఇది ఒకటే. ఫ్రెండ్స్ నేనైతే చెప్తున్నా, మీరు ఎవరైనా వెళ్ళాలనుకున్నాను ఎవరిదైనా ఒక్క కంటెంట్ అయితే చూడండి. ఇప్పుడు నేను ఒక రకంగా చెప్పొచ్చు, వేరే వాళ్ళు ఒక రకంగా చెప్పొచ్చు, మీరు దాన్ని దీన్ని కన్ఫ్యూజ్ చేసుకుని ఒకవేళ ప్రిపరేషన్ ఖచ్చితంగా అవ్వాలి, మరీ ఓవర్గా అవ్వకూడదు. ఒకరినే ఫాలో అవ్వండి. ఇప్పుడు నన్ను ఫాలో అవ్వండి, వేరే వాళ్ళు నాకన్నా బెటర్గా చెప్పేవాళ్ళు ఉండాలి, లేకపోతే అలాంటిదాన్ని మీరు ఏమంటే ఒక యూట్యూబర్నే ఫాలో అయ్యి వాళ్ళని చేసినారంటే ఓకేనా, వాళ్ళ మీకు కొంచెం ఐడియా ఉంటుంది. మీరు అది ఇది చూసి కన్ఫ్యూజన్ చేసుకుని అక్కడ లాస్ట్లో వెళ్ళి మీరు అన్ని డిసప్పాయింట్ అయిపోతారు. ఓకేనా, ఓవర్ ప్రిపరేషన్ అయితే చేయకండి. ఇది జస్ట్ ఒక ఇంటర్వ్యూ అనేది మాత్రమే మీ మైండ్లో పెట్టుకోండి. ఇది ఒక కన్వర్జేషన్ మాత్రమే. నేను పదే చెప్తున్నా, ఇది ఒక జస్ట్ కన్వర్జేషన్. మీరు ఎగ్జామ్ 100కి 100 కొట్టాలి అని ఆ ఎగ్జామ్లో అలా అనుకోకండి. ప్లీజ్ చెప్తున్నా. కొత్త వాళ్ళు కానీ, ఇప్పుడు ఫస్ట్గా అటెంప్ట్ చేయాలనుకున్న వాళ్ళు కానీ, సెకండ్ అటెంప్ట్ చేసే వాళ్ళు కానీ, ప్లీజ్ నేను చెప్తున్నా, ఇది జస్ట్ ఒక కన్వర్జేషన్ మాత్రమే. ఓకేనా, ఇంటర్వ్యూ ఎగ్జామ్ ఏమో కాదు, మీరు 100కి 100 తేవాలని రూల్ కూడా లేదు అక్కడ. ఓకేనా, మైండ్ సెట్, నేను అదే చెప్తున్నా, 4th వన్ ఇదే, మైండ్ సెట్ చేంజ్. ఇంటర్వ్యూ అనేది ఒక ఎగ్జామ్ కాదు, జస్ట్ సింపుల్ కన్వర్జేషన్. ఇదే పదే ఎందుకు చెప్తున్నానంటే, మీకు మైండ్లో ఉండాల్సింది ప్రతి ఒక్కరు. నేను అనుకున్నానండి, మీ సిచ్యువేషన్లో నేను ఉన్నా. యూఎస్ వీసా ఇది అది కొట్టాలి, ఇలా కొట్టాలి, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్పి మీ మైండ్ సెట్ కన్ఫ్యూజ్ చేస్తారు. మీరు క్లారిటీగా ఉంటే చాలు. ఇది జస్ట్ ఒక కన్వర్జేషన్. సింపుల్గా వెళ్ళండి అండి, ఎందుకు ఓవర్ ప్రిపరేషన్. క్యాజువల్గా వెళ్ళండి అంతే. నేను చెప్పడం మళ్ళీ నేను చెప్తే ఒక సోదిలాగా ఉంటుంది. క్యాజువల్గా వెళ్ళండి, క్యాజువల్గా యూఎస్ వీసా అప్రూవ్ చేసుకుంటారండి. ఓకేనా, సెకండ్ అటెంప్ట్ డే రోజు నేను చాలా ఎలా ఉన్నానంటే కామ్ అండ్ కూల్గా ఉన్నానండి. ఎక్కువ ప్రెషర్, ఫస్ట్ టైం లాగా నేనైతే ఓవర్ థింకింగ్ అది వీసా అట్లా నాకు అర్థమైపోయింది. నేను ఫస్ట్లో ఎలా రియాక్ట్ అయ్యాను కాబట్టి నాకు అలా యూఎస్ వీసా రిజెక్ట్ అయింది. సెకండ్ అటెంప్ట్లో ఇవన్నీ నేనైతే చేయకూడదని ఫిక్స్ అయిపోయినా. ముందు నుంచే నేను ఫిక్స్ అయిపోయినా. నో ఫియర్, నో టెన్షన్, అంతే. ఆఫీసర్ అడిగిన క్వశ్చన్స్ 3 ఫస్ట్ వెళ్ళి గ్రీటింగ్ చేసా. పర్పస్ అడిగాడు, 1 లైన్లో నేను ఇది కాలిఫోర్నియా వెళ్తున్నా, బిజినెస్ పర్పస్ వెళ్తున్నా, అంతే. స్టే. వాళ్ళు అడిగినారు మళ్ళీ ఇన్విటేషన్ ఉందా లెటర్, ఉంది. వాళ్ళకే తెలుసు, ఇంకా ఆఫీస్ అంటేనే వాళ్ళకి తెలుసు మీ ఎక్స్పెన్సెస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళే బేర్ చేస్తారని. ఓకేనా, ఇది ఇంకొకటి, హౌ లాంగ్ విల్ స్టే అన్నారు. జస్ట్ 15 days అన్న, క్లారిటీగా చెప్పేస్తాను. 15 days అని చెప్పేసిన. 2 weeks అని చెప్పినా, లేదంటే 15 days చెప్పిన. నేను చెప్పింది 15 days చెప్పిన. ఓకే, ఆన్సర్స్ కానీ ఆన్సర్స్ ఎలా ఉన్నాయంటే, ఆన్సర్స్ షార్ట్ కానీ క్లియర్గా ఉన్నింది, కాన్ఫిడెంట్గా ఉన్నింది. కన్నుల్లోనే కానీ వాళ్ళు ఐ కాంటాక్ట్ చూస్తారండి మీరు. వాళ్ళు అంత తక్కువ అంచనా అయితే మీరైతే ఆఫీసర్స్ వేయకండి. వాళ్ళు మన లాంటి చాలా మంది అయితే చూసింటారు. ఓకేనా, మీరు అతన్ని క్యాలిక్యులేట్ చేసే బదులు మీరు అక్కడ వచ్చే ఒక 5 secondsలోనే మిమ్మల్ని కనిపెట్టేస్తారు, ఇతను జెన్యునా కాదా, హానెస్టా కాదా అని. ఓకేనా, ఇవి చెప్పే కొద్దికి ఆఫీసర్స్ సిస్టంలో ఏదో టైప్ చేస్తున్నాడు. నేను అనుకున్నా మళ్ళీ ఏమో పోయిందిరా, లాస్ట్ టైం కూడా అట్లే చేసినాడు అనుకున్నా. కొంచెం పాస్ చేసినాడు. పాస్ చేసుకుని యువర్ వీసా ఇస్ అప్రూవ్డ్ అన్నాడు. కంగ్రాచులేషన్, యువర్ వీసా అప్రూవ్డ్ అని స్మైల్ ఇచ్చాను. నేను స్మైల్ ఇచ్చాను. ఈ 5 థంబ్ చెప్తున్నానండి, 5 థంబ్ మీరు బయోమెట్రిక్లో పెట్టుంటారు అక్కడ కేవైసీ లాగా. ఈ 5 fingers అయితే మళ్ళీ అక్కడ మీరు పెడితే మీ పాస్పోర్ట్ అయితే తీసుకునేస్తారు. అంతే అండి, మీ వీసా ఈస్ అప్రూవ్డ్. ఆ మూమెంట్ నాకు చాలా ఎంతో, అది నా మాటల్లో చెప్పలేను. నాకు అది నా లైఫ్లో సాధించని ఒకటి అని అది అప్రూవ్ అయితే ఆ కాన్ఫిడెంట్ లెవెలే వచ్చేస్తుందండి మనకి ఒక ఇదిగా. సో ఈ నా జర్నీ నుంచి నేను నేర్చుకున్న లెసన్స్ మీకైతే ఎక్స్పీరియన్స్ అయితే చెప్పానండి. ఇది ఎక్స్పీరియన్స్ నుంచి నేనైతే నేర్చుకున్న 5 lessons అండి, మీకు కూడా చెప్తానండి. రిజెక్షన్ ఎప్పుడు పర్మనెంట్ అయితే కాదండి. ఒక్కటి మీ మైండ్ సెట్లో పెట్టుకోండి, రిజెక్షన్ ఎప్పుడు పర్మనెంట్ అయితే కాదు. కీప్ ఆన్ ట్రయింగ్, అంతే. చాలా మంది హానెస్ట్గా, చాలా ఇంపార్టెంట్. హానెస్టీగా ఉంటే మీకైతే ఖచ్చితంగా వస్తుందండి. క్లారిటీ విత్ డాక్యుమెంట్స్, క్లారిటీగా ఉంటే మీకు కూడా ఇదండి. ఆన్సర్స్ని నేను చెప్పినట్టు ఆన్సర్స్ని ప్రాక్టీస్ అయితే చేయాలి, స్టోరీస్ని కాదు. మళ్ళీ చెప్తున్నా, ఆన్సర్స్ని ప్రాక్టీస్ చేయాలి, కానీ స్టోరీస్ని, కథ అల్లితే మీరు వాళ్ళ కథ వాళ్ళకి తెలిసిపోతుంది మీరు చెప్పే దాంట్లోనే అది స్టోరీ అని. ఓకేనా,
ఆఫీసర్స్ని కన్విన్స్ చేయాలి కానీ ఇంప్రెస్ కాదు. మనము కన్విన్స్ చేయాలి, నాకు వీసా కావాలి, నేను బ్యాక్ వస్తాను, రైట్ ఇండియాకి బ్యాక్ అవుతాను, ఇది కన్విన్స్ చేస్తే మీ వీసా కూడా నా వీసా లాగా అప్రూవ్ అవుతుంది. ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు, ఆల్రెడీ చూస్తున్న వాళ్ళు, ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయటం లేదు, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి, నాకు ఫాలో అయితే అవ్వండి. నేను ఇలాంటి మరెన్నో కోర్సెస్ గురించి, సేల్స్ ఫోర్స్ గురించి, యూఎస్ వీసా గురించి నేనైతే పెడుతున్నానండి. ఇంపార్టెంట్ ఇది. నాకు తెలిసి మోస్ట్లీ పెడతారు కానీ ఇలా తెలుగులో అయితే ఎవరు అంతగా పెట్టలేదని నేనైతే అనుకుంటున్నాను. ఇది అండి, ఇవి కూడా మీరైతే ప్రాక్టీస్ చేయాలి. సెకండ్ అటెంప్ట్లో తప్పులు అయితే నేనైతే ఫస్ట్ అటెంప్ట్లో ఏం చేశాను ఆ తప్పునైతే రికవర్ అయితే చేసుకున్నా. మీ వీసా కూడా రిజెక్ట్ అయిందంటే ఫెయిల్ అయితే కాదండి, ఫెయిల్ కాదు. మీరు కూడా లోకి వెళ్ళి ఇదిలాగా అయితే ఏమవ్వద్దండి. ఇది కాకపోతే నెక్స్ట్ అటెంప్ట్లో గివ్ వన్ బెస్ట్. ఎవ్రీ టైం మీరు ఇచ్చేటప్పుడు మీ బెస్ట్ ఇవ్వండి అంతే. మీ ప్రిపరేషన్లోనే గ్యాప్ ఉంది అంతే. మీ ప్రిపరేషన్ స్ట్రాంగ్గా ఉండాలి. కీప్ ఆన్ ఆన్సర్స్ గుడ్, మీ ఎవ్రీథింగ్ బూస్ట్. గుడ్గా అయితే ఇవ్వండి అంతే. ఇలాంటివి మరెన్నో నా ఛానల్ని చూడాలనుకుంటే మీరు సెకండ్ అటెంప్ట్ నా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కానీ, నేను ఎలా చెప్పానో కానీ, రిజెక్షన్ తర్వాత ఎలాంటి మైండ్ సెట్ మీరు చేసుకోవాలని, ఇవన్నీ నేనైతే ఎగ్జాక్ట్ ఆన్సర్స్ మీకైతే కావాలి అనుకుంటే నేను నెక్స్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తానండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. కమెంట్స్లో ఎవరైనా సెకండ్ అటెంప్ట్ చేస్తున్నారంటే కమెంట్ సెక్షన్లో అయితే సెకండ్ అటెంప్ట్ అని రాయండి. మీ డౌట్స్ ఉంటే కూడా కమెంట్ సెక్షన్లో అడగండి, నేనైతే రిప్లై అయితే ఇస్తాను. లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను మీ సేల్స్ ఫోర్స్ తెలుగు విత్ రమేష్. జై హింద్.